ఒక పురుగు పంటకు హాని కలిగించేటువంటి పురుగు ఉంటే ఆ పురుగును తినడానికి, ఆ పురుగు పెట్టినటువంటి గుడ్లు తినడానికి ఒక 100 రకాల పురుగులు ఎదురు చూస్తూ ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారాన్ని నిర్ణయించాడు. ఒక పురుగు ఇంకొక పురుగు ఆహారం, అది అట్లాగే బ్యాలెన్స్ అవుతోంది. దీన్ని ఈ బార్డర్ క్రాప్లో మనం వేసుకునేటప్పుడే మిత్ర పురుగుల యొక్క శాతం 80కి పెంచవచ్చు. ఇది 80కి పెరిగిందనంటే శత్రు పురుగుల యొక్క శాతం 20కి వస్తుంది. చాలా అక్కడికి జీరో చేయలేము, ఎప్పటికీ జీరో చేయలేము. లేదు అయినప్పటికీ బార్డర్లో కాకుండా పంటలోకి పురుగులు ఆశించాయి అని అంటే మనం పురుగే ఆశించినటువంటి మొక్కల్ని మనం అబ్జర్వ్ చేద్దాం. దాన్ని ఒక 5 రకాల మొక్కలు ఆ ఆకుల్ని వేరు చేయడం, లేదా 10 రకాల మొక్కలు వాటి ఆకుల్ని వేరు చేయడం, వాటిని బాగా మగ్గబెట్టి వాటిని స్ప్రే చేయడం. వీటిని స్ప్రే చేస్తే పురుగు చావదు, కానీ ఆ పురుగు తీసుకునేటువంటి ఆహారం యొక్క రుచి, రంగు మారుతుంది. వెంటనే ఏం చేస్తుందనంటే ఆ పురుగు ఇది మనం తీసుకునేటువంటి ఆహారం కాదు, మనం తీసుకునేటువంటి ఆహారం ఏపుగా బార్డర్లో ఉంటుంది అని అక్కడికి వెళ్తాయి. పురుగుని తరిమి కొట్టడమే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి విధానం, కానీ పురుగుని చంపడం ఎక్కడా లేనే లేదు. పురుగుని చంపితే మనకు కావలసినటువంటి ఆహారం ఏది కూడా తయారు కానే కాదు. ఇది సుభాష్ పాలేకర్ కృషిలో ఉంది. రసాయన వ్యవసాయంలోనూ లేదు, సేంద్రీయ వ్యవసాయంలోనూ లేదు. బయోకెమికల్లో పురుగుని చంపడానికి అన్ని రకాల మందులు ఉన్నాయి, వాళ్ళకి ఆల్టర్నేట్ ఉంది. మీరు గమనిస్తే యూరియాకి ఆల్టర్నేటివ్ బయో ఫెర్టిలైజర్లో ఉంది, అలాగే డిఏపికి ఆల్టర్నేటివ్ బయో ఫెర్టిలైజర్లో ఉంది. పురుగులు ఈ లద్దె పురుగు కావచ్చు, లేకపోతే కాండం తొలిచే పురుగు కావచ్చు, మీరు ఏ పురుగు ఫోటో పెడితే వాళ్ళు వెంటనే బయోకెమికల్ ఇస్తారు. మీరు కొడితే పురుగు చనిపోతుంది, కానీ పురుగుని చంపే పని కాదు కదా వ్యవసాయం. నువ్వు పంట తీసుకునే పనా, నువ్వు చేసేది పురుగులను చంపే పనా? పంట తీసుకోవాలి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పంటను తీసుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఆ పురుగులు వచ్చాయి, వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని నీవు ఇందాక చెప్పామే, అన్నదాత అవుతాడు రైతు. పురుగుల్ని చంపితే అది అన్నదాత ఎలా అవుతాడు? మన మీద ఆధారపడి ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కాపాడితేనే అన్నదాత అవుతాడు. పక్షులు కావచ్చు, పురుగులు కావచ్చు, కీటకాలు కావచ్చు, పశువులు కావచ్చు, వాటన్నిటికీ ఆహారం సమృద్ధిగా దొరుకుతోంది. ఆ తర్వాతే రైతు గొప్పగా ఉంటాడు. ఏ జీవికి హాని కలిగించినా మనం అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒక రోజు మనం వాటికి ఆ శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఆధ్యాత్మిక వ్యవసాయం, ఇది ఆధ్యాత్మిక సిద్ధాంతం. పాలేకర్ గారి విధానంలో ఆయన చెప్పినటువంటి విషయాల్లో నువ్వు పురుగుని ఎందుకు చంపాలి, పురుగు జీవితకాలం ఎంత, పురుగు ఎంతకాలం నీకు సమస్యగా మారింది నువ్వు అబ్జర్వ్ చేయి. ఆ పురుగు ఏం తింటోందో అది తినగలిగే ప్రదేశంలో నాటు. నువ్వు నీకు కావలసినటువంటి ఆహారం ఏందో, నువ్వు ఆ కావలసినటువంటి మొక్కలేంటో ఒక వరుస క్రమంలో కాకుండా అన్నీ కలగలిపి నాటు. ఒక చెట్టులో పురుగు విపరీతంగా ఆశించింది అనుకోండి, ఆ చెట్టు నుంచి తీసుకునేటువంటి ఆహారం మొత్తం అయిన తర్వాత పురుగు ఇంకో చెట్టులోకి ప్రయాణం అవుతుంది. ఆ పక్కనే ఆ చెట్టు కాకుండా వేరే మొక్కనింది అనుకోండి, అంత దూరం ప్రయాణం చేస్తుందా? ప్రయాణించదు. అదే పురుగు తినేటువంటి ఆహారం వరుస క్రమంలో బార్డర్కి వేసుకున్నారనుకోండి, చుట్టూ ఫస్ట్ మనం ఫెన్సింగ్ లాగా మొక్కజొన్న, సజ్జలు ఒక వరుస క్రమంలో వేసుకోవచ్చు. కంచెలాగా తడికిలాగా కనపడుతుంది పచ్చగా. నేను ఇందాక చెప్పినట్టు పురుగు రంగుని చూస్తుంది ఫస్ట్, తర్వాత వాసన చూస్తుంది, ఆ తర్వాతే తినడం స్టార్ట్ చేస్తుంది. రంగు పచ్చగా కనపడుతుంది పైకి, మనకు కావాల్సినటువంటి ఆహారం అక్కడ ఉందని వెళ్తుంది. అన్ని మొక్కజొన్నలు తినవు, జొన్నలు తినవు, సజ్జలు తినవు, పక్కనే ఆముదాలు ఉంటాయి. ఏ పచ్చ పురుగైనా సరే ఆముదం ఆకులు విపరీతంగా తింటుంది, కానీ క్రాప్ ఎక్కడా డ్యామేజ్ అవ్వదు. మీరు చూడండి, ఆముదం ఆకు చుట్టూ ఆకు మొత్తం పురుగే ఉంటుంది, కాయలు కాస్తుంది. ఆ కాయలు ఎక్కడో ఒకటో రెండో చోట మాత్రమే రంధ్రాలు చేసి ఉంటుంది. ఆముదం అంత చేదుని ఎక్కడన్నా పురుగు తింటుందా? ఆకు తింటుంది, తిన్నివ్వండి. ఆ కిందనే బంతి చెట్టు ఒకటి వేసాం, మనకు అక్కడ ఏమొస్తుందంటే తేనెటీగలతో పాటు కందిరీగలు వస్తాయి. నేను గమనించాను, కందిరీగ అక్కడ వచ్చినటువంటి కందిరీగే ఆ కందిరీగ పచ్చ పురుగుని కుట్టి నేరు గూట్లోకి తీసుకెళ్తుంది. దాని విధానం అది. ఏ పురుగైనా సరే తన శరీర బరువు కంటే 45 రెట్లు ఆహారం తినాలి ప్రతిరోజు. అది వేట కొనసాగిస్తూ ఉంటుంది, నా ఆహారం ఎక్కడా అని. మనం 3 పూట్లే తింటాం. పెళ్ళయిన తర్వాత 9 నెలలు గర్భంలో ఉంచుకొని ఒక బిడ్డనే కంటాం. 45% తన శరీర బరువుకి 45% ఎక్కువ తింటుంది. ఒక రోజుకు 45 గుడ్ల నుంచి 600 గుడ్ల వరకు పెట్టేటువంటి పురుగులు కూడా ఉన్నాయి. రోజు గుడ్డు పెట్టాలి, అది
రోజు తినాల. దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానం అది. మరి దాన్ని అర్థం చేసుకొని దానికి కావాల్సిన ఆహారాన్ని పెట్టేస్తే అదే బ్యాలెన్స్ అవుతోంది కదా. మనకు కావాల్సినటువంటి ఆహారం మనకు చేతికి అందుతోంది కదా. ఇది చేస్తే చాలు. లేదు కాదని మనం అలాగ వదిలిపెట్టామంటే ఏ ఆహారానికి సంబంధించినటువంటి పురుగులు ఉన్నాయో, ఏ ఆహారం తీసుకుంటుందో ఆ పురుగు గుడ్డు ఎక్కడ పోస్తుందనంటే తను బిడ్డ పొదిగిన తర్వాత పుట్టంగానే ఆహారం ఉండాలి, అక్కడే పెడుతుంది. మీరు చూస్తే టెర్రస్ గార్డెనింగ్ ఒక 10 అంతస్తుల పైన ఒక వంకాయ చెట్టు నాటారనుకోండి కుండీలో, అంత పైకి పురుగు ఎట్లా వెళ్ళింది? కాయ లోపల కాయ దొలిచే పురుగు, ఆకు తినేటువంటి పురుగు, రసం పీల్చే పురుగు అక్కడికి వస్తుంది. సాయిల్లో ఇప్పుడు ఇందాక చెప్పానే సూక్ష్మజీవులతో పాటు కొన్ని వేల రకాలు, కొన్ని లక్షల రకాల విత్తనాలు ఉంటాయి. వాటితో పాటు పురుగుల యొక్క గుడ్లు కూడా ఉంటాయి. వాటి ఆ కాలక్రమంలో ఎలా ఉంటుందంటే గుడ్లు పొదిగేటువంటి క్రమం, కొన్నేమో క్లైమేట్ను బట్టి వర్షం పడంగానే గుడ్డు పొదుగుతుంది. కొన్ని ఏం చేస్తాయంటే ఆకు వికసించంగానే, ఆకు మనకు 2 ఆకులు వేసాయి, ఆకు స్మెల్ రాగానే మట్టి లోపల నుంచి గుడ్డు పొదుగుతుంది. తర్వాత మట్టి లోపల ఉన్నటువంటి గుడ్డు పొదుగుతుంది. అది కొన్ని సంవత్సరాలైనా కానీ ఆ గుడ్డు జీవంతో ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ. కాబట్టి అక్కడ వంకాయ చెట్టు ఆకు స్మెల్ రాగానే పురుగు 10 అంతస్తుల పైకి ఎట్లగిలింది? వెళ్ళదు, అక్కడ సాయిల్లో ఉంటుంది. అది గుడ్డు ఎప్పుడో సంవత్సరం 2 ఏళ్లకు ముందు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు విత్తనాలతో పాటు ఈ గుడ్లను కూడా కాపాడుతాయి. ఇది వ్యవసాయం చేసేటువంటి వాళ్ళం మనం వీటిని అబ్జర్వ్ చేయకుండా పురుగు మనకు శత్రువు, పాములు మనకు శత్రువు, అన్నీ మనకు శత్రువే అంటే ఇంకా అసలు మనుషులు కూడా మనకు శత్రువే అవుతాం. కాబట్టి మనం తినేటువంటి ఆహారం ఎలాగైతే భగవంతుడు నిర్దేశించాడో ప్రతి జీవికి అలాంటి ఆహారాన్ని నిర్దేశించాడు అనేది అర్థం చేసుకుంటే చాలు. టెర్రస్ గార్డెనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చేయాల్సింది కుండీల్లో వేసేటప్పుడు మగ్గగలిగే పదార్థం ఏం వేసాం. నేను కొంతమందికి ఆన్లైన్లో క్లాసులు కూడా చెప్పాను. ఉదాహరణకు చెప్తాను. వ్యవసాయానికి అవకాశం లేదు, మాకు 10 కుండీలు ఉన్నాయి, పెట్టుకుంటున్నాం అని అంటే, మనం కొబ్బరికాయ భగవంతుడికి కొట్టే కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరి పీచు తీస్తాం. ఆ పీచు బాగా ఎండబెట్టి కుండీల్లో వేసేటప్పుడు ఫస్ట్ కింద మనకు కొబ్బరి పీచు మాత్రమే వేయాలి. ఆ తర్వాత లైట్ వెయిట్ ఉండేటువంటివి బాగా మగ్గగలిగేటువంటి ఎరువు వేయాలి. పచ్చి పేడ నీళ్ళలో కలిపి దాని మీద వేయాలి. పుల్లలు, చిన్న చిన్న ఎండు పుల్లలు ఉన్నాయి కదా, ఏ పుల్లలైనా కానీ పుల్లలు దాని మీద వేయాలి. దాని మీద మళ్ళీ కొద్దిగా మట్టి వేసి, మళ్ళీ మగ్గగలిగే పదార్థం వేసి, అంటే ఎరువు లాంటి జీవామృతం, ఘనజీవామృతం లాంటిది వేసి, దాని తర్వాత మళ్ళీ మనకు బయట నుంచి సేకరించినటువంటి ఆకులు దాని మీద వేసి, ఇంకొద్దిగా మట్టి వేసి కప్పి, అప్పుడు మీరు విత్తనం వేస్తే లోపల కంపోస్ట్ అయ్యేటువంటి పదార్థం ఉన్నంతకాలం ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అందుతూనే ఉంటుంది. మీరు మామూలు నీళ్లు పోస్తే చాలు దానికి. అప్పుడప్పుడు పడేటువంటి వర్షపు నీళ్లు మనకు బకెట్లోనో డ్రమ్ముల్లోనో పట్టి పెట్టుకొని దాన్ని మూత ఉంచి ఆ నీళ్లు మనం అందిస్తూ ఉంటే చాలు. వర్షపు నీళ్ళల్లో ఎక్కువగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, ఆ సూక్ష్మజీవులకు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఆ వర్షపు నీళ్ళు సేకరించి మనం విత్తనాలు విత్తుకోవాలంటే ఆ వర్షపు నీళ్ళల్లో విత్తనాన్ని నానబెట్టి, ఒక రాత్రంతా నానబెట్టి విత్తుకోవచ్చు. మనం అమావాస్య రోజు విత్తనాన్ని ఎండబెట్టుకొని పౌర్ణమి రోజు కానీ ఈ వాన నీళ్ళల్లో కానీ నానబెట్టి విత్తనం విత్తుకుంటే మొలక రానటువంటి కొన్ని రకాల విత్తనాలు కూడా మొలకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాన నీళ్ళకి అంత జీవగుణం ఉంటుంది. కాబట్టి ఆ కుండీల్లో వేసేటువంటివి మళ్ళీ ఇంకా వేరే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మగ్గగలిగేటువంటివి ఎండుటాకులు కానీ, ఎండు పుల్లలు కానీ, కొబ్బరి పీచు కానీ ఇవన్నీ వేస్తూ బరువు తగ్గుతుంది, కంపోస్ట్ అయ్యేటువంటి పదార్థం ఉంటుంది, మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు అందుతూ ఉంటుంది. మనం వేసేటువంటి మట్టిలోనే అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి, వాటిలోనే కొన్ని రకాల పురుగులు గుడ్లు ఉంటాయి, అన్ని జీవరాశులు కూడా అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు, ఎక్కువ అబ్జర్వేషను రైతు చేయగలిగితే ఏ సమస్యకైనా సరే సొల్యూషన్ రైతు దగ్గరే ఉంటుంది. మనం నిరంతరం వ్యవసాయం చేసే పొలంలోనే ఉన్నామంటే మన సమస్యకి వ్యవసాయమే చేయనటువంటి ఒక అధికారి సమాధానం చెప్పలేడు. ఎప్పుడు మనం డిపెండ్ అయి ఉన్నాం ఆ విధంగా. ఆఫీస్లోనే కూర్చొని ఒక అధికారి పొలంలో పండించేటువంటి విధానాన్ని ఎలా చెప్పగలడు?
మనం అడుగుతున్నాం కాబట్టి చెప్తున్నాడు. మనం అడగకపోతే మనం ఒకవేళ వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం. మరి నేరుగా ప్రాక్టికల్గా పనిచేసేటువంటి రైతుకి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? కొంత అబ్జర్వేషన్ చేయగలిగితే చాలు. నేను ఇప్పుడు చెప్పినట్టు పురుగులు తినడానికి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం మొక్కలు నాటుకుంటూ ఏ పంటనైనా సులభంగా తీసుకోవచ్చు. ఏ పురుగుని చంపకుండా చేసేటువంటి వ్యవసాయమే నిజంగా ప్రకృతి వ్యవసాయం. అన్ని జీవరాశులకి బతికే హక్కు ఉంది, జీవించేటువంటి హక్కు ఉంది. అన్ని జీవరాశులు కలిపే మనకు ఆహారాన్ని తయారు చేస్తాయి. అన్ని సూక్ష్మజీవులు కలిపే మనకు విత్తనాన్ని, నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసి ఇస్తాయి. ఏవీ లేకపోతే మనకు అసలు విత్తనం తయారు కాదు, ఆహారం తయారు కాదు, మన జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడవు ఎప్పటికీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.